హాయ్ అందరికీ ఈ వీడియోలో ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, పాస్వర్డ్ ఎలా ఓపెన్ చేయాలి, సిగ్నేచర్ వెరిఫికేషన్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేను ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ బార్లో UIDAI సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఇంగ్లీష్, ఇక్కడ గెట్ ఆధార్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మై ఆధార్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ గెట్ ఆధార్ పైన క్లిక్ చేయండి. ఆధార్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీకు ఈ పేజీకి తీసుకొస్తుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆధార్ కార్డ్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేయకుండా లాగిన్ చేసి డౌన్లోడ్ చేస్తే పేరు, డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని మనం పాస్వర్డ్ కొట్టి ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి నేను లాగిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్తో లాగిన్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. లాగిన్ విత్ ఓటీపీ, మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. లాగిన్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్. సౌర్ల గణేష్ 10/6/2003 చూసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేసి డూ యూ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి మాస్క్డ్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేయకుండా కిందికి వచ్చి డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోయింది, చూడవచ్చు. ఇప్పుడు దీనికి పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఏందో నేను మీకు చెప్తాను. ఇప్పుడు నా పేరు, ఇది నా పేరు, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది. అయితే ఇప్పుడు మన పాస్వర్డ్ ఏమవుతుంది, మొత్తం క్యాపిటల్, ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్, SOUR 2003. ఇది నా పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ కాపీ చేసుకొని ఇక్కడ ఈ ఫైల్కి పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేయండి. చూడండి, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోయింది కదా. కానీ ఇక్కడ సిగ్నేచర్ నాట్ వెరిఫైడ్ అని చూపిస్తుంది కదా, ఈ సిగ్నేచర్ వెరిఫైడ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు అడోబ్ రీడర్ 9 అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి ఇందులో కంట్రోల్లో ఫైల్ ఓపెన్ చేయండి. ఫైల్ ఓపెన్ చేసి దానికి పాస్వర్డ్ ఇవ్వండి. SOUR క్యాపిటల్ 2003. ఓపెన్ అయింది కదా, చూడొచ్చు. ఆధార్ కార్డ్ డైరెక్ట్గా సిగ్నేచర్ వెరిఫై అయిపోయింది. మీకు ఈ యాప్ కావాలంటే నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను డైరెక్ట్గా మీ వాట్సాప్కి పంపిస్తాను. చూడొచ్చు. దీన్ని పాస్వర్డ్ తీసేసిన తర్వాత Ctrl+P అని కొట్టి ఇక్కడ PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోండి. ఇక్కడ ఏదో ఒక పేరు ఇవ్వండి. నేను గణేష్ అని ఇస్తున్నాను. సేవ్ చేసుకోండి, అయిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వాట్సాప్ నెంబర్ పెడతాను, దానికి మెసేజ్ చేయండి.